సినిమా చూసి రివ్యూ చెప్పడం చాలా ఈజీ, కానీ ఒక సినిమా తీయాలంటే చాలా టైం పడుతుంది. కొందరు డైరెక్టర్లు తొందరగా 3 నెలల్లో తీస్తారు, మరికొందరు 6 నెలలు, సంవత్సరంలో తీసేస్తారు. రాజమౌళి సార్ లాంటి వాళ్ళు 2 లేదా 3 సంవత్సరాల్లో తీస్తారు. నాకు తెలిసింది ఏంటంటే, ఒక సీన్ అంటే ఒక ప్రేమ్ సీన్ తీయాలంటే ఒక వారం పడుతుందట సినిమా వాళ్ళకి. అవును, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మాకు 4-5 రోజులు పట్టేది. మరి సినిమా వాళ్ళకి ఆ మాత్రం టైం పడుద్ది. ఒక్కోసారి డైరెక్టర్ గారు ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోద్ది. కొన్నిసార్లు సినిమా బాగున్నా ప్రేక్షకులు హిట్ చేయరు. అదేంటో, ఒక్కోసారి సినిమా బాగాలేకున్నా సినిమా హిట్ చేస్తారు. ఇది అలాంటి కోవలకి చెందింది వార్ 2. అయాన్ ముఖర్జీ గారు స్టోరీ బాగానే రాసుకున్నారు, సినిమా బాగానే వచ్చింది, కానీ ఏదో తేడా కొడుతుంది అని అనిపించింది. హృతిక్ సార్, ఎన్టీఆర్ సార్ మూవీ కోసం చాలా కష్టపడ్డారు, కానీ ఫలితం మాత్రం ప్రేక్షక దేవుళ్ళదే. సినిమాను హిట్ చేయలేకపోయారు. సినిమా విషయానికి వస్తే, కబీర్ అనే వ్యక్తి ఒక రా ఏజెంట్. చిన్నప్పుడు విక్రమ్ లేదా రఘు, కబీర్ అనుకోకుండా వాళ్ళు జైలుకి వెళ్తారు. అక్కడ ఉన్న పోలీస్ అశుతోష్ రాణా గారిని కలుస్తారు. వాళ్ళు మైనర్ కావడంతో వాళ్లకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఆ పిల్లల్ని దానిలో పైకి ఎదిగేలా తయారు చేస్తారు. అదే తరుణంలో రఘు, కబీర్ ఇద్దరు పోలీస్ ట్రైనింగ్లో చేరుతారు. కానీ కబీర్ నడవడికను బట్టి సెలెక్ట్ అవుతాడు, కానీ రఘు సెలెక్ట్ కాకపోయేసరికి జైలు నుంచి పారిపోయి విలన్లా మారుతాడు. కబీర్ సెలెక్ట్ అయ్యి ఒక రా ఏజెంట్గా ఉండిపోతాడు. ఇక తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎలా కలిశారు అనేది తెరపైన చూడాలి. నాకైతే సినిమా ఏం పర్లేదు అనిపించింది బ్రో, ఒక్కసారి చూడొచ్చు. గ్రాఫిక్స్, మ్యూజిక్, ట్రైన్ సన్నివేశాలు బాగున్నాయి, ఫ్లైట్ సన్నివేశాలు కూడా బాగున్నాయి, అందరూ బాగా నటించారు. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక మూవీ చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. ఒకవేళ చూసినట్లయితే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి, వీలైతే ఒక లైక్ చేయండి, అలాగే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి. మరొక మంచి మూవీ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.